ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారా? మరి ఈ యొక్క శ్రమ కాలం 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 19వ రోజు ఏ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? చాలా సంతోషం. మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ప్రాముఖ్యంగా మీ ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26 వచ్చిన ఒకటి నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఒకటి నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తును వెంబడించాలి అనే వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తుని మనం వెంబడించాలి. ఈ శ్రమ దినాల ప్రాముఖ్యత ఏంటంటే మనల్ని మనం చెక్కుకోవాలి. క్రీస్తుని పోలికగా మనల్ని మనము మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ శ్రమ దినాల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనల్ని మనం చెక్కుకోవాలి, లేకపోతే మనల్ని మనం మలుచుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వారముగా క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండాలి. కాబట్టి మనల్ని మనం మలుచుకోవడానికి ఈ శ్రమ దినాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు చూసుకుంటున్నట్లుగా ఆయన్ని ఏ సిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించు అన్న దాంట్లో ఎవరు యేసుక్రీస్తుని వెంబడించారో బహుజనులు ఆయన వెంబడించారు, యేసు ప్రభు శిష్యులు ఆయన వెంబడించారు. కానీ పరిపూర్ణంగా ఎవరు వెంబడించలేదు. కానీ మనమైతే పరిపూర్ణంగా ఆయన వెంబడించాలి అని మనము చూసుకున్నాం. అలాగే నిన్నటి దినాన్న 18వ రోజున మనం విన్నాం ఏంటంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి కావలసిన అర్హతలు ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తుని వెంబడించడానికి కావాల్సిన అర్హతలు ఏంటయ్యా అంటే తగ్గింపు కలిగి ఉండాలి. అలాగే మనకు ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే మూడవదిగా ఆయన్ని వెంబడించడానికి కావాల్సిన అర్హత ఏంటంటే ఆయన మాట వినాలి, ఇంకా విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి. ఇలా అయితే ఆయన వెంబడించగలుగుతాం. అయితే ఆయన వెంబడిస్తే ఏం జరుగుద్ది, లేకపోతే ఏం దొరుకుద్ది? ప్రతి మనిషికి కావాల్సింది అదేలే. ఏం జరుగుద్ది, ఏం దొరుకుద్ది, ఏంటి లాభం? ఈరోజు చెబుతున్నాను. ఎందుకు యేసును వెంబడించాలి అనగా, ఎందుకు యేసుక్రీస్తును వెంబడించాలంటే ఇక్కడ చదువుకున్న వచనాన్ని బట్టి గమనిస్తే ఆయనను ఒకటి నన్ను సేవించినట్లు నన్ను వెంబడింపవలెను. ఆయన సేవ చేయడానికి, ఆయన్ని సేవించడానికి, సేవించడం అనగా 2 రకాల అర్థం వస్తుంది. సేవించడం అనగా పూజించడం, ఆరాధించడం, ఆయన్ని స్తుతించడం, ఇలా రకరకాలుగా అర్థం ఉండగా సేవించడం సేవ చేయడము అని అర్థం ఉండగా, సేవించడం అంటే తాగడంతో కూడా పోలుస్తూ ఆ పదానికి ఉపయోగం ఉంది. కానీ ఈ సేవించడం, ఆ సేవించడం వేరు. ఇక్కడ ఆయనను సేవించడానికి అనగా ఆయనకు సేవ చేయడానికి ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించకుండా మనం ఆయనకు సేవ చేయలేము. ఆయన సేవ అనగా ఈ లోకంలో అనేక రకంగాలుగా ఉన్నాయి. దేవుని సేవ అనే విషయంలో, దేవుని సేవ అంటే మైక్ పట్టుకుని వాక్యం చెప్పడం ఒకటే కాదు. దేవుని సేవ అనగా దేవుని సేవ అనగా మైక్ పట్టుకొని వాక్యం చెప్పడం ఒకటే కాదు. సంఘంలో చేసే చిన్న పని కూడా, సంఘంలో నువ్వు చేసే చిన్న పని కూడా దేవుని సేవలోకి వస్తుంది. నువ్వు సంఘంలో ముందు వచ్చి చాపేసినా, సంఘంలో వచ్చి కుర్చీలు తుడిసినా, సంఘంలో ఎవరిదైనా సరే చెప్పులు సరిగా పెట్టకపోతే సరిగా క్రమంలో పెట్టినా, సువార్త ప్రకటించిన అనేక విషయాలు ఉన్నాయి. ఓన్లీ అందరికీ ఏంటంటే ఆరాధన చేసేయాలి, అదే దేవుని సేవ, వాక్యం చెప్పేయాలి, అదే దేవుని సేవ. దేవుని సేవ అంటే ఇది కాదు. నువ్వు ఏది చేసినా సరే అది దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో ఏ పని చేసినా అది దేవుని సేవలోకి వస్తుంది. నీ కుటుంబంలో అయినా సరే, నువ్వు ఇతరులకైనా సరే సువార్త ప్రకటించినా, దేవుని గురించి నువ్వు బ్రతుకుతున్నా, అది కూడా దేవుని సేవలోకే వస్తుంది. ఆయన సేవ చేయాలంటే, ఆయన సేవించుకోవాలి అంటే ఆయన్ని వెంబడించాలి. ఎందుకు యేసును వెంబడించాలి అనగా ఆయనకి సేవ చేయడానికి, ఆయన్ని సేవించుకోవడానికి. ఆయన సేవ చేస్తే ఏం జరుగుద్ది? నువ్వు వెంబడించగలిగితేనే ఆయన సేవ చేయగలుగుతావు. ఆయన్ని వెంబడించకుండా నేను ఆయన సేవ చేస్తాను, నేను గొప్ప భక్తుడు అన్నది కుదరదు. ఆయన్ని వెంబడించాలంటే కావాల్సిన అర్హతలు చూసాం కదా. ఆ అర్హతలు కలిగి ఖచ్చితంగా తగ్గించుకుని బాధ్యత సరిగ్గా నిర్వర్తించుకుంటూ ఆయన మాట వింటూ విశ్వాసం కలిగి నమ్మకంతో నువ్వు ముందుకెళ్తూ అప్పుడు ఆయన్ని సేవ చేసుకోగలుగుతావు. లేకపోతే పేరుకు మాత్రమే, నువ్వు డబ్బు ఇచ్చేసినంత మాత్రాన, ధనం ఇచ్చేసినంత మాత్రాన సేవ చేసినట్టు కాదు. దేవుని సన్నిధిలో సేవ చేయాలంటే ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించగలిగితేనే మనం ఆయనకి సేవ చేయగలుగుతాం. అప్పుడు ఈ తర్వాత వచ్చిన చూసుకుందాం. ఒకడు యోహాను 12:26 ఇంకెందుకు ఆయన సేవ చేయాలంటే, ఒకడు నన్ను సేవించినట్లు నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఎవరైతే సేవ చేస్తారో వాడిని సేవకులు అంటారు కదా.
అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడే నా సేవకుడు కూడా ఉంటాడు. హల్లెలూయా. మనం యేసుక్రీస్తు వారితో ఉండడానికి ఆయన సేవ చేయాలి. సేవ చేయాలంటే వెంబడించాలి. ఆయన వెంబడించిన వారికి గురించి దేవుడు చెప్తున్నాడు, ఆయన వెంబడించిన వాడు నిజంగా పరిపూర్ణంగా ఆయన పరిపూర్ణంగా వెంబడించగలిగితే ఆయన అంటున్న మాట, నేను ఎక్కడున్నో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. సేవకుడు అంటే వెంబడించేవాడే. వెంబడించేవాడే సేవ చేయగలుగుతాడు. ఈ వచనం అంత అర్థం ఉంది. వెంబడించేవాడే సేవ చేయగలుగుతాడు. సేవ చేసిన వాడే ఆయనతో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండాలంటే ఖచ్చితంగా ఆయన వెంబడించాలి. ఆయన్ని వెంబడించాలి. వెంబడిస్తూ సేవ చేయాలి. సేవ చేయగలిగితేనే ఆయన అంటున్న మాట, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉండు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు దేవుడు. శిలువ మీద దొంగ విషయంలో ఇంత పెద్ద స్టోరీ ఏం లేదు. శిలువ మీద దొంగ విషయంలో ఆయన ఏం సేవ చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యాలను. వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పాడు సమాధానం, నేను ఈరోజు పరదేశంలో నాతో పాటు నువ్వు ఉందువు. అదే వాగ్దానం ఈరోజు శిలువలో ఉన్న యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు. నువ్వు ఆయన వెంబడించగలిగితే, అంటే విశ్వసించగలిగితే, నేను అక్కడ శిలువ మీద ఉన్న దొంగ వాడి అర్హతలన్నీ గమనించవచ్చు. అక్కడ అది ప్రతిదానికి అర్హుతుడు అయిపోయాడు. విశ్వసించాడు, ఆయన మాట విన్నాడు, అన్ని విషయాల్లో ఆయన లోబర్చుకున్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. పక్కన దొంగ ఎగురుతుంటే వీడు మాత్రం తగ్గించుకుని కలిగి, అయ్యా వద్దు వద్దు, తెట్టకు యేసుప్రభుని, యేసైని తెట్టకు అని మాట్లాడుతూ తన బాధ్యత శిలువ మీద ఒక మనిషిగా, ఒక మనిషి విషయంలో మనకైతే న్యాయమే, కానీ ఆయనకు అన్యాయం. ఒక మనిషిగా అరే ఇది తప్పు అని గద్దిస్తూ మాట్లాడినందుకు, యేసుప్రభుని నమ్మినందుకు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుని విషయంలో సేవ చేయాలంటే, దేవునికి సేవకుడుగా ఉండాలంటే ఖచ్చితంగా వెంబడిస్తూ ఉంటేనే ఆయన అన్నట్లుగా నేను ఎక్కడ ఉందనో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకని ఏం కావాలండి? ఎందుకు ఆయన వెంబడించాలంటే ఆయనతో మనం ఉంటాం. వెంబడిస్తున్నప్పుడు గొర్రెలు కాపరిని వెంబడిస్తున్నప్పుడు గొర్రెలు కిలోమీటర్ దూరంలో కాపరికి ఎక్కడో ఉండడు, గొర్రెలతో పాటు ఉంటాడు. దాన్ని వెంబడించడం అంటారు కదా. గొర్రెల కాపరి వెనకాలే ఉంటాయి. అలాగే దేవుని వెనకాల నువ్వు ఉంటే ఏ ఆపద నీ జీవితంలోకి రాదు. ఆయన అంటున్నాడు, నువ్వు నా తోడుగా, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకో విషయం, ఎందుకు ఆయన్ని వెంబడించాలి? ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతను గణపరిచింది. సేమ్ వాక్యంలో యోహాను 12:26, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడే నా సేవకుడు ఉండను. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచు. సేవించడం అంటే ఆయన వెంబడించాలి. వెంబడించగలిగితేనే సేవించగలుగుతాం. ఆయన సేవిస్తే తండ్రి మనల్ని గణపరిచేది. హల్లెలూయా. దేవుడు మనల్ని గణపరచాలి అంటే, ఈ లోకంలో ప్రభు అయిన తండ్రి మనల్ని గణపరచాలి అంటే, ఘనంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితాన్ని ముందుకు నడిపించాలంటే యేసుక్రీస్తు వారిని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో వెంబడించాలి. ఏదో సగం సగంగా కాదు, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం వెంబడిస్తామో, సిలువ వేయబడిన క్రీస్తుని లోకంలో వెంబడిస్తామో, అప్పుడే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనుషులు గణపరుస్తారని దీవించగలుగుతారు, కానీ దేవుడు మాత్రమే దాన్ని నెరవేర్చగలడు. మనుషులు ఈ లోకంలో దీవించవచ్చు, ఆశీర్వదించవచ్చు, కానీ ఏ ఆశీర్వచనము నెరవేర్చలేని మనిషి నుండి నూరేళ్ళు వర్ధిల్లు అని చెప్తాడేమో కానీ వర్ధిల్లింపు చేయలేడు. 2 నూరేళ్ళు జీవించు అని చెప్తారేమో కానీ జీవింపు చేయలేరు. చెప్పడం వరకే, కానీ దేవుడు మాత్రం చేయగలిగిన వాడు. మన జీవితాల్లో దేవుడు ఆయన అంటున్న మాట, నువ్వు యేసుక్రీస్తుని సేవించిన ఎడల, యేసుక్రీస్తుని వెంబడించిన ఎడలా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. ఈ లోకంలో నీకు ఘనత కావాలా? అయితే యేసుక్రీస్తుని వెంబడించు. యేసుక్రీస్తుని మనం ఖచ్చితంగా పరిపూర్ణంగా వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఇంకో విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటుందని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు తనే స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వాడు చీకట్లో ఉండడు, వెలుగులో ఉంటాడు. అది ఆయన్ని వెంబడించి వారు ఎక్కడ ఉంటారంట? చీకట్లో కదా? కాదా? ఆయన వెంబడించి వారు ఒకప్పుడు చీకట్లో ఉన్నా కానీ ఆయన వెలుగు గనక వెలుగుమయమై ఉంటాడు. హల్లెలూయా. మనం వెలుగులో ఉండాలి అంటే ఆయన వెంబడించాలి. చీకట్లో నుంచి బయటికి రావాలి అంటే ఆయన వెంబడించాలి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము వెలిగించబడతాం, మన కుటుంబాలు వెలిగించబడతాయి. ఆ వెలుగు చేత మన జీవితాలు నిత్య ఆనందంలో ఉంటాయి. చీకటి ఎప్పుడు బాధకు గుర్తు, చీకటి ఎప్పుడు కన్నిటికి గుర్తు, చీకటి ఎప్పుడు వేదన గుర్తు, చీకటి ఎప్పుడు శోధన గుర్తు, చీకటి ఎప్పుడు ఈ లోకంలో ఏదో ఒక వేదన గుర్తు, కానీ వెలుగు సంతోషానికి గుర్తు, వెలుగు ఆనందానికి గుర్తు. చీకటి ఒకసారి కరెంట్ రాగానే అబ్బా దేవుని తలుచుకుంటారు. ఎందుకు? ఆనందం. చీకటి బాధను కలిగిస్తే, భయాన్ని కలిగిస్తే
ఈ వెలుగు బాధను తొలగించి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఈ లోకంలో ప్రతి బాధను, వేదన, శోధను దూరపరిచేది కేవలం క్రీస్తు అనే వెలుగు మాత్రమే. చీకటిలో అగాధ కోపంలో ఉన్న నిన్ను వెలుగునిచ్చి లేవనెత్తింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మన జీవితాల్లో వెలుగై ఉన్నాడు. ఎప్పుడు తెలుసు? ఆయన వెంబడిస్తూ, ఆయన వెంబడించగలిగితేనే మన జీవితాల్లో వెలుగు ఉంటుంది. ఆయన వెంబడించినప్పటికీ ఆ వెలుగుని కొంతమంది ఏ విధంగా చూస్తారంటే, కొంతమంది మనుషులు తమ బతుకులు చీకట్లోనే ఉంచుకుని వెలుగులో వెతుక్కుంటా ఉంటారు. అంటే ఇక చీకటి బతుకున్న పాపాలను ఒప్పుకోకుండా చీకటి బతుకులను బతుకుతూ వెలుగులోకి వచ్చి మాత్రం ఏసయ్యా ఏసయ్యా అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఒక పాపం రోడ్డు మీద లైట్ కింద బాగా నెతికేస్తున్నాడు. నెతుకుతున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నాయన ఏట్రా ఏంటి వెతుక్కుంటున్నావు అంటే, అరే లేదండి నాది ఉంగరం పడిపోయింది, బంగారు ఉంగరం అనగానే విన్నవాడికి ఆశ పుట్టింది. ఒకవేళ దొరికితే చూస్తే ఇచ్చేద్దాం, లేకపోతే మనం దొరికితే మనం పట్టుకుపోదామని వాడు కూడా నెతకడం మొదలుపెట్టాడు. ఇద్దరు నెతుక్కుంటుంటే ఇంకోటి వచ్చాడు. ఏంట్రా అంటే ఇది బంగారు ఉంగరం పోయిందంటే అన్నాడు. సరే దొరికితే ఇద్దరు, లేకపోతే దొరకకపోతే మనకి ఎలాగైనా దొరికితే ఎవడ కనబడకుండా ఉంటే మనం పట్టుకుపోదామని అలా నెతుకుతున్నాడు. అలా 4, 5, 10 మంది అయ్యారంట. 10 మంది మొత్తం గల్లి పెట్టి మొత్తం చిన్న చిన్న అక్కడ ఉన్న గడ్డిని కూడా తీసి మొత్తం ఎతికారంట. లైట్గా మొత్తం ఎతికి ఒక 10 అడిగాడు 9 ఏంటంటే ఎక్కడ దొరకట్లేదంటే, నాకు ఈయన చెప్పాడు ఇక్కడ అని చెప్పి మొదటి రోడ్డు దగ్గరికి వచ్చి అడిగారు అందరు కలిపి. ఎరా నాయన ఏంట్రా బంగారం రూమ్ అయిపోయిందా, మరి దొరకట్లేదు అంటారా, ఎంత దొరికినాయంటే ఆడ బాగా ఆలోచించి అన్నాడంట, అది కదండి నాకు ఇంతగా చీకట్లో పడిపోయింది ఉంగరం, ఇక్కడ వెలుగుంది కదా అని ఎత్తుకుంటున్నాను అన్నాడు. అందరు కలిసి చదువుతానే అని. ఈ రోజున మనుషులు కూడా అలాగే ఉన్నారు. నా వస్తున్నట్టు అంతే. నిజంగా క్రైస్తవులుగా కొంతమంది అలాగే ఉంటాం. మన బ్రతుకుని చీకట్లో పెట్టుకుని చర్చకొచ్చి ఎదుర్కొంటూ ఉంటాం. ఈ చీకటి బ్రతుకుని వెలుగులోకి తీసుకురావాలి. ఈ చీకటి పాపాన్ని వదిలేసుకుని వెలుగులోకి రావాలి. ఎందుకంటే ఆయన వెంబడించేవాడు చీకట్లో ఉండడు. ఆయన వెలుగు గనక వెలుగుతూ ఉంటాం. ఇప్పుడు మనందరం చీకట్లోకి వచ్చి, చీకటి ఉందనుకోండి, ఇంట్లో చీకటి ఉంది, ఎవడో సడన్గా లైట్ తీసుకొచ్చాడు అనుకోండి, ఒక హ్యాండిల్ వెలిగించుకున్నాడు అనుకో, తన ముందు నడుచుకుంటూ వెళ్తూ మన వెనకాల రమ్మన్నాడు అనుకో, మీరు రావు నువ్వు పో అన్నావు అనుకో, అది చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు హ్యాండిల్ పట్టుకుని. వాడు వెలుగు ఉంది, వాడికి వెలుగు ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. మనం వెనకాల వెళ్ళాలంటే వెళ్ళాం. కానీ అదే ఆ వ్యక్తితో ఉండగలిగితే వెలుగు ఉంటుంది. అలాగే క్రీస్తు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెంబడిస్తే మనం కూడా మన జీవితాల్లో కూడా వెలుగు ఉంటుంది. లూకా సువార్త 9:11 జనసమూహమును ఇది తెలుసుకుని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావాల్సిన వారిని స్వస్థపరిచి. యేసుక్రీస్తు వారిని వెంబడించడం వల్ల ఆయన మనతో మాట్లాడతారు. యేసుక్రీస్తుని వారు వెంబడించినప్పుడు దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు చెప్పాడు. ఆయన దేవుని రాజ్యమును గురించి అనేక విషయాలు తెలియజేసినట్లుగా ఆయన వెంబడించగలిగితే దేవుని వాక్యం చేత ప్రతిరోజు నువ్వు కట్టబడతావు. దేవుని వాక్యం చేత ప్రతిరోజు సరిచేయబడతావు. దేవుని వాక్యం చేత ప్రతిరోజు నువ్వు ఆ ఆత్మీయ ఆహారాన్ని పొందుకుంటావు. వెంబడించాలి, దేవుని వెంబడించాలి. ఇంకోటి ఏంటంటే దేవుని వెంబడిస్తే ఆయన స్వస్థపరచు. పరిపూర్ణంగా దేవుని వెంబడించగలిగితే స్వస్థ సమకూరుతుంది. ఎందుకు యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలంటే ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, చీకట్ల నుంచి నిన్ను వెలుగులోకి నడిపిస్తాడు, తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన వెంబడించాలి. ఇంకో చివరి చెప్తున్న ముగించేస్తాను. శిష్యుల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, వారన్నిటిని వదిలేసి వచ్చేసారు. లూకా 5:11 వారి దోణలను దరికి చేసి సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారు. శిష్యులు చాలా మంది అన్నిటిని విడిచిపెట్టేశారు. అంటే పేతురు, ఆంద్రేయ కానీ, యోహాను, యాకోబు కానీ వారు చేపలు పట్టి వారు ఆ వృత్తిని వదిలేశారు. నాతానియేలు మరి ఏం చేస్తాడో తెలియదు కానీ అంజూరు చెట్టు కింద ఉంటాడు. ఆ వ్యక్తిని యేసుప్రభు పిలవగానే వచ్చేసాడు. అలాగే సుంకపు గుర్తురాడు మత్తని నన్ను వెంబడించిన కానీ వాడు మొత్తం తన పని జాబ్ను వదిలేసి వచ్చేసాడు. అయితే సమస్తమును విడిచిపెట్టిన వారి గురించి ఒక రోజు అడిగారంట, అయ్యా మరి మీ సమస్తాన్ని విడిచిపెట్టి వదిలేసాం కదా, వచ్చేస్తున్నాం కదా, మరి మాకేం కలుగుద్ది? ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తే ఏం కలుగుద్ది అని చెప్తూ ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 19:29 నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలను, తండ్రినైను, తల్లిదైను, పిల్లలైన, భూములైన, ఏంట్లైన విడిచిపెట్టిన ప్రతి వాడు ఆయన చెప్పాడు. ఆయన ఎన్నిటిని విడిచిపెట్టి, అంటే అన్నిటినీ విడిచిపెట్టమని కాదు కానీ వారికి దూరంగా విడిచిపెట్టువాడు ప్రతివాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా, 100 రెట్లు పొందుకుంటావు. నువ్వు దేవుని కోసం దేనన్నా వదిలేసేవేమనుకో, అది 100 రెట్లు ఖచ్చితంగా నీ జీవితంలో మనం ఇప్పుడు వచ్చేయాలండి, ఇప్పుడు రావాల్సిన ఖచ్చితంగా దేవుడు. నువ్వు దేవునినైతే దేవుని కోసం వదులుకున్నావో అది ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో 100 రెట్లు ఇస్తానంటున్నాడు. ఇది గాక నిత్య జీవం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, ఇది గాక అది 100 రెట్లు 100 రెట్లు. అందుకు
నిత్య జీవం మన జీవితాల్లో ఉండాలంటే, నిత్యమును జీవించాలంటే, పరలోకంలో దేవునితో సంతోషించాలి అంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించగలిగితేనే ఈ ధనము, బంగారము అవన్నీ మనకు అవసరంలా. నిత్య జీవం మనకు కావాలి. నిత్య జీవం కావాలంటే ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన వెంబడించాలి. అంటే నిత్యము మనం జీవిస్తాం, పరలోకంలో ఆయనతో పాటు ఆనందిస్తాం. ఆయన వెంబడిద్దాం. ఆయన వెంబడిస్తే ఏమేం జరుగుతాయో మనం చూసాం. ఎందుకు ఆయన వెంబడించాలి అంటే, నీ జీవితంలో స్వస్థత కొరకు, ఆయన మాటలు వినడం కొరకు, ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రాముఖ్యమైనది నిత్య జీవాన్ని ఇస్తాను. సంతోషం. ఆ నిత్య జీవనంలో మనం అందరం ఉండాలి. ఈ వాక్యం దేవునికి ఫలం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లేడండి. అందరు పొందనాలు. మరి మీ ప్రార్థనాస్తులు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికి వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. థ్యాంక్స్.